కూడి వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలను బట్టి ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు నిండారులుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి దయచేసి అందరూ కూడా వినడానికి సిద్ధపడి ఉన్నారు. ఉన్నవారు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అంటేనే ఒక ఆప్యాయతతో కూడినటువంటి మాట. ఇక్కడ పుల్పీఠం మీద రాయబడింది, ఆయన మాట అగ్ని వంటిది కాదా అని. ప్రతి ఒక్క బైబిల్ గ్రంథములలో ఒకటే మాట రాయబడుతుంది, వేరే వేరే మాటలు ఏమీ రాయబడవు. సరే, ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, పోయిన ఆదివారం మనతో 3 చెట్ల గురించి, 3 చెట్లను ఉద్దేశించి ఆయన స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడాడు. ఆ 3 చెట్లు కూడా అనుకున్నాయి నేను పనికిరాను అని. కానీ పనికిరావు అనే ప్రతి ఒక్కటి, అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ప్రతి ఒక్క జీవే కావచ్చు, దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత పనికి రానిదంటూ ఏది లేదు. దేవునికి స్తోత్రం. పనికి రానిది ఏదీ లేదు నా యేసయ్య చేతిలో. అలాగనే ఒక తల్లి అట దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగింది, ఇచ్చేవాడు నా దేవుడని. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన మొరను వినే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి వెళ్ళి అడిగింది, అయ్యా నువ్వు ఇచ్చేవాడవంట కదా, నీవు ప్రార్థన వినేవాడవంట కదా, నీ సన్నిధిలో ఉంటే ఆదరించేవాడవంట కదా, నన్ను ఆదరించవా అని ఒక తల్లి వెళ్ళి అడిగింది. ఎలా అడిగిందో తెలుసా? చదవండి ఒకసారి. కీర్తనలు రాసినటువంటి దావీదు రచించినటువంటి కీర్తన 100వ కీర్తన. 100వ కీర్తన దయచేసి అందరూ కూడా చదవండి. సమస్త దేశములారా యెహోవా వాక్కు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవునికి స్తోత్రం. ఇది ప్రజలందరికీ కూడా వినబడుతున్నటువంటి ఒక మాట. ఏ మాట తెలుసు? అక్కడ రాయబడింది, ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఒక వ్యక్తికి పరిమితమైనది కాదు, అది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, ఒక సంఘానికి కూడా పరిమితమైనది కాదు. ఈ దావీదు భక్తుడు ఇక్కడ రాస్తూ అంటాడు, సమస్త దేశములో ఉన్న ప్రజలకు చెబుతున్న మాట. సమస్త దేశములో ఉన్నటువంటి ప్రజలకు, సమస్త దేశములో ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో విశ్వాసులకి కూడా ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన ఉత్సాహధ్వని చేయుడి. అరే ఉత్సాహధ్వని, అరే ఆరాధన చేయుడి, ప్రార్థన చేయుడి. యేసు ప్రభు ఉన్నాడు అని యేసు ప్రభు పైన ఆధారపడి ఆక్రందన ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడుతుంది. సరే, ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని స్తోత్రం. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషము లేదు ఎవరికైనా. ఈ భూమండలము పైన ప్రతి ఒక్క వ్యక్తికి సంతోషం లేదు. మరి ఎక్కడ సంతోషం దొరుకుతుంది? రండి ఉత్సాహధ్వని చేయుదము రండి అని చెప్పనని ఆయన పదే దావీదు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అని అంటే, సంతోషము లేని జీవితాలకు నా దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడింది, అనుభవం కలిగిన వ్యక్తి.
తన జీవితంలో సంతోషం అంటే లేదు. తన జీవితంలో మేలు ఏం జరగల. కానీ ఆమె అంటుంది, రండి ఉత్సాహధ్వని చేయుదము. దేవునికి స్తోత్ర. ఉత్సాహధ్వని ఏంటి అంటే ఆనందముతో ఆరాధన చేసే స్థలం ఏది? దేవుని మందిరమే. ఆనందముతో సంతోషముతో సహోదరుల ఐక్యతతో ఉండే స్థలము దేవుని సన్నిధే. ఈ దేవుని సన్నిధిని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆడంబరాలుగా వాడుతూ ఉంటారు, అవమానాలు తెచ్చి పెడతాక వాడతారు. కానీ దేవుని మందిరములో నువ్వున్నా అది పరిశుద్ధమైన మందిరము. దేవునికి స్తోత్రం. దావీదు పదే పదే అన్నాడు కదా, రండి దేవుని మందిరములోనికి వెలుదుము రండి అని చెప్పి అన్నాడంటే ఇల్లు లేదు ఆయనకి. ఏ రాజు కోట ఉంది, తీర్పు తీర్చడానికి రాజు కోట ఉంది కదా. మరి ఎందుకు పదే పదే దావీదు దేవుని మందిరములోనికి వెళ్దాము రండి, దేవుని మందిరంలోనికి వెళ్దాము ఉంది? దేవుని మందిరములోనికి వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటి మనం అంటే, దేవుని మందిరములోనికి వచ్చి మనము వినవలసినది ఏంటి అంటే అది దేవుని మాటలే. దేవుని మందిరములో నీవు ఏర్పాటు చేయ దేవుని సన్నిధికి నీకు ఆహ్వానం లేకుండా నీవు రా. ఎందరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే నీవు ఎలాంటి వాడవో తెలుసా? ఎన్నుకుని ఎవరైనా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వినయముతో భయభక్తులతో ఆలకిస్తాడు అని దేవుని సన్నిధిలోకి రావాలి. యేసయ్య తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. వాడి మాటలు వింటావు. నీ చిన్న ఉపమానం చెప్పేస్తా నేను ఈ సందర్భంలో. ఒక పక్షిరాజు, ఎత్తైనటువంటి పర్వతము మీద నివసించేటటువంటి పక్షిరాజు. తెలుసా మీకు అది? పక్షులు వేరు, పక్షిరాజు వేరు. పక్షులు అంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న గూళ్ళు కట్టుకుని చెట్ల మీదో లేదంటే ఇళ్ళ మీదో స్తంభాల మీదో ఇలాగా గూళ్ళు కట్టుకుంటాయి. కానీ పక్షిరాజు మాత్రము ఎత్తైన పర్వతం మీద నివసిస్తుందంట. పర్వతం మీద పక్షిరాజు. ఆ పక్షిరాజు అంట ఒకనొక రోజు అనుకుందంట, కింద ఏముందో చూడాలి అని ఆశ కలిగింది ఆ పక్షిరాజుకి. ఆ పక్షిరాజుకి ఎత్తైనటువంటి కొండపైన నేను ఉన్నాను కదా, పర్వత శిఖరం కింద. ఆ పర్వతము మీద నుండి ఎక్కడికి వచ్చేసిందంట? కిందకు వచ్చేసింది. ఆ పర్వత శిఖరము మీదకి కిందకు వచ్చి ఇంత అందమైన ప్రాంతమా? కాబడుతున్నాయి పచ్చని మొక్క, ఇంత అందమైనటువంటి మాంసాన్ని తీసుకెళ్తా ఉంది. ఆ కండ కలిగినటువంటి మాంసాన్ని ఈ నక్క ఎలాంటిదో, ఎంత జిత్తులు మారు నక్కో పక్షికి తెలుసు. అయినప్పటికీ కూడా ఒక ఆశ. ఏ ఆశ? దాని నోట్లో ఉన్న తను ఇష్టాన్ని పెంచుకుందంట. ఎలాగైనా సరే ఆ మాంసపు మొక్కను నేను దక్కించుకోవాలి అనుకుంది. సరే, పక్షిరాజు అనుకుంది అది జిత్తులు మారి నక్క అని తెలిసినా కూడా ఈ పక్షి అంట ఆ నక్కకు ఎదురుగా వెళ్ళి చూస్తా ఉంటే నాకు నోరు ఊరిపోతుంది. నువ్వు ఏమీ అనుకోకపోతే కొంచెం మొక్క నాకు
పెడతావా అనంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం ముక్క నాకు పెడతావా అనని ఈ పక్షిరాజు అంట నక్కను అడిగిందంట. ఆ నక్క అన్నదంట, నేను ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో ప్రాంతాలలో ఎందరో జంతువుల మధ్యలో నేనేం చేశాను, దాన్ని ఏమంటారు, గొడవలను పెడితే ఆ గొడవలు పెట్టిన తర్వాత ఏదైతే గెలిచిందో అవతలది ఓడిపోయింది. పోయిన దాని కండను నేను తీసుకొస్తున్నానే. నేను ఆశ కలిగి కోరికతో ఆ కండను నేను పట్టుకెళ్తూ ఉంటే నేను ఆశ కాదు కదా అని అంటే, లేదు బావా, అది చూస్తానికి ఇనచంపుగా ఉంది, మధురముగా ఉంటుందో ఏమీ అనుకోకపోతే ఎన్నిసార్లు నేను మొక్కను పెట్టాలంటే, నేను ఒక మాట చెబుతాను, విని దాన్ని నువ్వు బాబా ఏంటి ఆ మాట అని అంటే, ఏమి లేదు, కొంచెం మొక్కకి నీ దాన్ని ఏమంటారు, రెక్కలో ఒక ఏక నాకు కావాలి. ఒక మొక్కకి ఒక ఏక, ఒక మొక్క అన్న. చాలా ఏకలు ఉన్నాయి కదా, ఒక్క ఏకేగా అనుకుంది. చాలా ఏకలు ఉన్నాయిగా, ఒక ఏకేగా అనుకుని ఆ మొక్క ఆ నక్క బావకు అడిగిందంట, బావా మొక్క అని అడిగింది. సరే అని ఇచ్చింది. అది ఎంత తింటున్నానో మైమర్చిపోయింది. అది ఎంత అయినా దాని ఆశ తీరట్లా, అనుకుంది. సరే నక్క బావా మొక్క నీకు చెప్పా, ఏకకి ఒక మొక్క చెప్పానుగా, చెప్పావు సరే అని అంది. సరే అది కూడా ఏం చేస్తుందంటే, ఒక ఏక తీసింది, మరలా మరొక మొక్క ఇచ్చింది, ఒక ఏక తీసింది, మరొక మొక్క ఇచ్చింది. అలాగా రెండవ రెక్కకి ఉన్న ఏకలన్నీ అయిపోయే తన్ను తాను మర్చిపోయింది. అయ్యో నేను ఉన్నటువంటి ప్రాంతానికి అక్కడ మొక్కలేవు. ఇంకా నక్క చూసింది ఆ పక్షిరాజంక ఎగరలేకపోతుంది, పరిగెడుతుంది. ఎంత దూరం పరిగెట్టుకుంటా వచ్చి పక్షిరాజు మెడను పట్టేసుకుంది. మొక్కలు తిన్న పక్షి అదే, ఏరి కోరిన పక్షి అదే. దేనికి? ఆ నక్కకి అనుకుంది, సరేలే మొక్కకు ఒక ఏక అని నేను అన్నాను, ఆ పెచ్చతో ఒప్పుకుంది. అది ఎంత పేరు పెట్టాడు, మరలా పక్షిరాజు అని పేరు పెట్టాడు. అది రాజుగా భోగభాగ్యాలు అనుభవిస్తుంది, కానీ దానికి ఏం లేదు. ముందు నుంచి పెచ్చదాన, మొక్కకు ఒక ఏక అంటే నీకు అర్థం కాలేదా? ఎంత తింటున్నావో తెలియకుండా మైమర్చిపోయి తింటున్నా లాగుతూ ఉంటే బాధ కలుగుతుంది, ఆ రేఖ లాగుతూ ఉంటే బాధ కలుగుతుంది. అయినా కానీ దీనికి ఆశ ఏంటి? మొక్క తినాలి అనే ఆశ. ఆ శ్రమ కాస్త ఏమైపోయింది? వృధా అయిపోయింది.
ఆకాశములు రివ్వున ఎగిరి అవి శ్రేష్టమైనటువంటి ఫుడ్ తినేది పోగొట్టుకుందే. ఎవరి తప్పు అంటారు? దేవుణ్ణి తప్ప, లేదా అది ఆశపడి పతనానికి నడిపించింది? దేవునికి స్తోత్రం. అది సృష్టించినది దేవుడే, దేవుని తప్పులేదే, ఆ తప్పులేదే. నేనైనా దేవుడికి మారుతుందా? మారట్లా. ఎక్కడికి వెళ్ళిపో? ఈ లోకములో ఆశలు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయో తెలుసు. ఎప్పుడైనా ఇది నేను వేసే అడుగు మంచికి తీసుకు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. తల్లి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగింది, అయ్యా నాకు బిడ్డ కావాలి. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో రోజులంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగిందంట. దేవునికి స్తోత్రం. దేవుని దేవుడు ఇశ్రాయేల్ దేశములో బలమైన వాడు లేడుగా. ఫలితంగా ఇశ్రాయేల్ బలమైన వ్యక్తిని ఈ లోకానికి పంపించాడంట. దేవునికి స్తోత్రం. సరే, న్యాయాధిపతులు గ్రంథం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద అరే ఈ బిడ్డ ఈ తల్లి కోరినట్లుగానే దేవుడు వరమిచ్చాడు కానీ ఆ వరంలో ఏం పెట్టాడు? వరపుత్రుని అయితే ఇచ్చాడు కానీ ఆ వరపుత్రుడి కంట ఈ దేవుడు ఏం చేశాడంటే కొన్ని లింకులు పెట్టాడు. ఏ లింకు? అతని తల మీద మంగళిక పుట్టిన రోజు నుండి సరే ఈ ఆ బిడ్డతో చెప్పండి అని చెప్పాడు దేవుడు. మరి చెప్పిన బిడ్డ పేరేంటి? చెప్పిన దేవుని దూత చెప్పిన బిడ్డ పేరు, తల్లి పేరు మనోహ భార్య. దేవునికి స్తోత్రం. అరే మనోహ భార్యకు కొన్ని సంవత్సరాలు, కానీ ఆ కొన్ని సంవత్సరాలు వృద్ధాప్య వయసు వచ్చేసింది. అబ్రహాము కూడా దేవుణ్ణి విడవలేదంట. ఎప్పుడు? వృద్ధాప్య వయసు వచ్చేదాకా అబ్రహాముకు దేవుడు నీ గర్భఫలము దీవించబడుతుంది. అప్పుడు అబ్రహాం పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా దేవుని ఇప్పుడేమో యవనస్తుడే నుండి వృద్ధాప్యతో ఉన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. దేవుడి ఉన్నాడు గనుక ఇస్సాకును ఈ తల్లి అంట అది వింది. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి కార్యం నా జీవితంలో జరగదా అనుకుంది. దేవునికి స్తోత్రం. మనోహేమో నీవు కుమారుని ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఎవరి కొరకు? ఫిలిష్తీయుల చేతిలో ఈ వ్యక్తినంట దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరే ఈ వ్యక్తిని పంపించడానికి గల కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీయులు బాగుండాలంటే, ఇశ్రాయేలీయులు ధైర్యంగా ఉండాలంటే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు, కలిగిన వాడు అని పిలువబడాలి. ఎవరి కోసం పంపించాడు దేవుడు ఆ వ్యక్తిని? ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు
ఆయనంట ఆ దివి నుండి భూలోకానికి ఒక వ్యక్తిని వాడుకునే దేవుడు, అమ్మా నీ బిడ్డ పుట్టినది మొదలు ఆడు నాజీరు చేయబడాలి. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు, అంటే దేవుని కొరకు. ఆడు ఏ పని చేసినా ఒకటి. రెండవది వెళ్ళకూడదు. మూడవది ఇశ్రాయేలును కాపాడేవాడు ఇతడే. ఇతడికి నువ్వు బలపరచబడాలి, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పాదాల చెంత ఉండాలి. అయితే ఇతడు ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఇశ్రాయేలును విడిపించాలిగా, ఇతడు ఏమయ్యాడు తెలుసా? మొదట నీవు చదవమ్మది మాట. ఓకే, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభులు వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు బహుమానం కావాలి, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను దీవించు అని అంటే ఊరికే ఆయన దీవెనలు ఇవ్వడం. నువ్వు ఏమి ఇవ్వాలో తెలుసా? మొక్కుబడిగా నీ మనసును ఇవ్వాలి. మొక్కుబడిగా నీ మనసుని చేయాలి. నీ దేహం అంతా దేవుని కొరకై వాడబడాలి. సరే, ఈమె అన్ని విషయాలు కూడా ఒప్పందం చేసుకుంది. బిడ్డను కన్నది. బిడ్డ దీవించబడుతున్నాడు, ఎదుగుతున్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, ఎదుగుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. పుట్టిన మొదలు మంగళ కత్తి ఇలా ఎలా ఉంటాడు చూడండి, ఎలా ఉంటాడండి. పుట్టినది మొదలు ఈ రోజున కొత్త కట్టింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి టోపీ కట్టింగ్ ఉంది తెలుసు మీకు? టోపీ కట్టింగు, ఇక్కడ ఏ కట్టింగు, టీ కట్టింగు, వై కట్టింగు, కానిస్టేబుల్ కట్టింగు, ఇలా చాలా కట్టింగ్లు ఉన్నాయి. ఆ కట్టింగులు ఉంటే దేవుడు మనల్ని కట్ చేసేస్తాడు మధ్యలో. దేవునికి స్తోత్రం. అదే అన్నాడు కదా, అందము మోసకరము సౌందర్యము. అరే, ఈ పిల్ల టోపీని చూస్తుంది కానీ ఆ టోపీలో ఉన్న విషయం చూస్తుందా? చూడదు. టోపీని కాదు చూసేది, టోపీలో ఉన్న విషయాన్ని చూస్తే అర్థమవుతుంది వాడు మంచోడా చెడ్డోడా అనేది. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ మనకి అర్థమవుతుందంటే ఇతడు పుట్టిన తర్వాత అంట ఆశీర్వదించబడుతున్నాడు, ఎదిగే కొలది కూడా జుట్టు కూడా ఎదుగుతుంది. జుట్టు కూడా ఎదుగుతూనే ఉంది. వాళ్ళ అమ్మ దువ్వుతుంది. ఒక మడత వేసింది, ముందు సంవత్సరం అయిపోయింది, రెండో మడత వేసింది, 2 సంవత్సరాలు అయిపోయి మూడో మడత వేసింది. ఏమండి, ఆడు ఉన్నదేమో 45 కేజీల బరువు అయితే ఈ జుట్టు బరువు, అవునా? చాలామంది కట్టింగ్ చేసేసుకుంటారు కానీ కట్టింగ్ చేయకోకుండా ఉంచేయండి. అలాగా జుట్టు భారం అయిపోద్ది, బాడీ తేలికైపోద్ది, శరీరం అంతా తేలికైపోయి జుట్టు అంతా ఏమైంది? భారం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడు ఏం చేశాడంటే జుట్టును విర్రబూసుకుని తిరుగుతున్నాడు. కటింగ్ చేయలేడు. అమ్మ చెప్పింది, అయ్యా అందసందాల కొరకు నువ్వు కట్టింగ్లు చేయొద్దురా, నేను అందంగా కనబడాలి, నా అందాన్ని చూసి అవతల పిల్ల పడిపోవాలన్నట్టుగా నువ్వు కట్టింగ్ చేయొద్దు నాయనా, నీ జీవితం అంతా ఆ జుట్టులోనే, నీ ప్రాణం అంతా ఆ జుట్టులోనే ఉంది, జాగ్రత్త అని పదే చెప్పిందంట వాళ్ళమ్మ. పదే చెప్పిందంట వాళ్ళమ్మ. విన్నాడు.
జాగ్రత్తగానే విన్నాడు. వింటూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? 24 చదువు ఒకసారి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదుగునప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. అరే, దేవుని చేతిలో ఉన్నంతసేపు కూడా ఆ సంసోను అనే వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. దేవుని చేతిలో ఉన్నన్ని రోజులు కూడా అతడు దీవించబడ్డాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతడు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, సమస్యలు తీరిపోయినాయి. ఎప్పుడు? అక్కడ రాయబడి ఉంది కదా, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని. ఎవరు ఆశీర్వదించారు ఇతన్ని? దగ్గరగా చెప్పండి, దేవునికి స్తోత్రం. నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంటికాడ 1 గంట, రాత్రి 1 గంట అయినా నిద్ర రాదు. సెల్ ఫోన్లు చూస్తానే ఉంటారు. చూసిన కళ్ళు చూసినట్లుగానే ఉంటాయి. టీవీల ముందే కానీ, సెల్ ఫోన్ల ముందే కానీ స్విచ్ ఆగిపోయేదాకా ఎవరు కొంతమంది పిల్లలైనా పెద్దోళ్ళైనా స్విచ్ ఆగిపోయేదాకా ఆ ఫోన్ వదలరు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత విచిత్రం ఏమో తెలియదు కానీ రావద్దన్నా వచ్చేద్దండి. ఏంటిది? రావద్దు నువ్వు, నేను దేవుని మందిరంలోకి వెళ్తున్నాను, నువ్వు వస్తే నాకు చాలా ఇబ్బంది అని అన్నా అది నీ వెనకాలే. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నా చిన్నప్పుడు మీ అమ్మ లాలపాట పాడిందో లేదో తెలియదు కానీ అప్పుడు ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెబుతామంటే ఎలా ఉంటుంది తెలుసా? జోల పాటలా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవుని దయందు ఆశీర్వదించబడుతున్నాడు, దేవుని దయందు ఆశీర్వదించబడుతున్నాడు, దేవుని దీవెన పొందుకుంటున్నాడు, బలపరచబడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక రోజంట ఈయన యుద్ధానికి వెళ్ళాడంట. ఒకరోజు యుద్ధానికి వెళ్ళినటువంటి ఈ సంసోనికంట ఆ ఫిలిష్తీయులలోనంట ఒక అందమైన కుమార్తె కనిపించింది. ఒక అందమైనటువంటి బిడ్డ కనిపిస్తే యుద్ధం వదిలేశాడు. యుద్ధం చేయవలసిన వాడు యుద్ధం వదిలేశాడు. దేవుని కొరకు నిలబడిన వాడు దేవుని విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, వాడి దేశం కాదు అది, అరే వాడి ప్రాంతం కాదు. దేవుని ఒడిలో ఉండవలసిన వాడు, ఇశ్రాయేల్ కొరకు ఏర్పాటు చేయబడిన వాడు, ఫిలిష్తీయుల దగ్గర నుండి ఇశ్రాయేల్ని కాపాడవలసిన వాడు. ఫిలిష్తీయులు అంటే యుద్ధంలో వదిలేసి, ఇశ్రాయేలీలు అంటే యుద్ధంలో వదిలేసి దేవుని ఒడిలో ఉండవలసిన వాడంట. అమ్మాయిని చూసి అమ్మాయి వెనకాల ఒకటి ఎవరిని విడిచిపెట్టేశాడు? నేను ఇప్పుడు చెప్పా ఇందాక. ఈ యొక్క పక్షిరాజు అంట మొదట ఒక ఈకను వదిలేసింది. ఇతడు ఎవరిని వదిలిపెట్టేశాడు? దేవుణ్ణి వదిలిపెట్టేశాడు మొదట. తర్వాత దేవుని ఒడిలో ఉండవలసిన వాడు, దేవుని ప్రేమను పొందుకోవలసిన వాడు, అమ్మాయి ప్రేమను పొందుకుని దేవుని ప్రేమను రెండో రెక్క వదిలేశాడు, రెండో ఏక వదిలేశాడు. అరే, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం పొందుకోవలసిన వాడు ఆశీర్వాదాలు కూడా కోల్పోయాడు. మూడో ఏక వదిలేశాడు. అరే, ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన మానేశాడు అమ్మాయి కోసం. ఎప్పుడు మెసేజ్ పెడదా, హాయ్ అని ఎప్పుడు పెడదామా, హలో అని ఎప్పుడు, అది చూడదు, వీడికి ఇక్కడ ఆగదు. దేవునికి స్తోత్రం. సరే, ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించాడు, ఇప్పుడు దేవుని ప్రేమను వదిలిపెట్టేశాడు అమ్మాయి కొరకు. నాలుగో ఏక పోయింది. అరే, యేసు ప్రభులు దేవుడు ఏర్పాటు చేశాడే, ఆయన మర్చిపోయాడు, ఆయన సన్నిధిని మర్చిపోయాడు, తల్లిని మర్చిపోయాడు, తండ్రిని మర్చిపోయాడు, పంపించిన దేవుణ్ణి. అరే, ఎందుకు వచ్చానో కూడా తెలియలా, ఎందుకు వచ్చానో కూడా తెలియకుండానే మైమర్చిపోయాడట. ఎక్కడుండి? అమ్మాయి ఒడిలో ఉండి. దేవునికి స్తోత్రం.
ఇదే అదును కదా, ఇదే అదును కదా అని చెప్పనని ఆ ఇశ్రాయేలులకు ధైర్యము, ఆ ఇశ్రాయేలులకు బలము, ఆ ఇశ్రాయేలులను కాపాడేది ఈడే కాపాడేది అని చెప్పని ఫలానా ఇంటిలో ఫలానా చోట ఉన్నాడని ఫిలిష్తీయుల సైనికులకు తెలిసి పదే వచ్చేవారంట. ఆడ పడుకోగానే ఎవరి దగ్గరికి? సంసోను ఉన్న ఇంటికి, అంటే దెలీలా దగ్గరికి వచ్చేవారు. సరే, దెలీలాను పిలిచారమే, ఇట్లా నీకు బంగారాన్ని ఇస్తాం, వెండిని ఇస్తాం, ధనాన్ని ఇస్తాం, అయితే వాడి బలం ఏంటి నువ్వు తెలుసుకో అని చెప్పనని ఈ దెలీలా కంట పద్దాకు వచ్చి అడుగుతూ ఉండేవారంట. దెలీలా వెళ్ళిందంట, ఒడిలో పెట్టుకుని, నానా బుజ్జిగాడా, అందమైన వాడా, ప్రేమించేవాడా, ప్రాణం పెట్టేవాడా, నేనంటే నీకు ఇష్టమేనా అని అన్నీ ఇచ్చదానా, నువ్వంటే ఇష్టం కాబట్టే నా దేశాన్ని విడిచిపెట్టేశాను, నా ఇశ్రాయేల్ సైన్యాన్ని విడిచిపెట్టేశాను, నా తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేసి వచ్చేసా. పిచ్చదానా, ఎందుకు మాట్లాడుతావు అట్లా మాట, ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్పండి. సరేలే, ఎప్పుడు మాట్లాడను. అయితే ఫిలిష్తీయులను ఓడించడానికి నీకు బలం ఎక్కడది అని అడిగాడట. దేవునికి స్తోత్రం. అరే, ఫిలిష్తీయులను ఓడించడానికి నీకు బలం ఎక్కడదయ్యా అని అడిగింది. దెలీలా, ఏమి లేదు, 20 చువ్వలను తెచ్చి నాకు కట్టేస్తే నా బలమంతా పోతుంది. పిచ్చదానా, దీనికోసమేనా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఇంతే అన్నాడంట. సరే, ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఫిలిష్తీయులు అంట ఆ నిర్వంజన సువ ఎక్కడుందో వెతికారు, తెచ్చేసారు, దెలీలాకి అప్పగిచ్చేశారు. మరలా ఆడ నిద్రపోయిన తర్వాత దెలీలా అంట కాలు చేతులు కట్టేసింది. ఎవరినే? సంసోను కాదు, ప్రేమించునోడిని. ఈ సంసోను ప్రేమించున్నానంట ఈ కాలు చేతులు కట్టేసింది. అర్థమవుతుందన్నమాట. కాలు చేతులు కట్టేగా సంసోను ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు అని చెప్పనగానే ఎగిసారంట, పటాపట్టమని తెంపగానే 2 ముక్కలు ఈ మూలకి వెళ్ళిపోయింది. ఈ తల్లి దెలీలా మూలకి వెళ్ళిపోయి ఏడుతుంది, నన్ను మోసం చేసావు నువ్వు, నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు, ఇంత మోసం చేస్తావా, ఇంత నమ్మానే నిన్ని, ఇంత నమ్మానే, నా ప్రాణం నా సర్వస్వం నువ్వే అనుకున్నానే, ఇంత మోసం చేస్తావా అని ఏడ్చింది పాపం. ఆ ఏడుపు చూడలేక, ఆ ఏడుపు బాధ వినలేక, ఏమి లేదు మా అమ్మ చెప్పింది, నేను కన్నకు ముందంట దేవుడు వరం ఇచ్చాడంట, ఆ వరం అంతా నా తల మీద ఉంది, నాకు సౌరవం చేపిచ్చేస్తే పోతుంది. సింపుల్గా చెప్తున్నాను, ఆల్రెడీ ఇంకొక ముక్క ఉంది ఎదర, జడలు అల్లేసి ఆ జడలంట ఎక్కడన్నా కట్టేస్తే బలం పోద్దని చెప్తాడు ముందు. ఏడుతుంది, నేను మోసం చేసావు నన్ను, మళ్ళీ ఏడుతూ మొదలుపెట్టింది. ఆడపిల్లలకి ఏడవటం తప్ప అసలు మోసం చేయటం రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ తల వెంట్రుకలంట అల్లింది, చెవులకి కట్టేసింది. అయినా కానీ ఫిలిష్తీయులు వస్తున్నారు సంసోన్ అని చెప్పగానే మరలా పుట్టుకని దింపేశాడు. ఇక లాభం లేదు, నువ్వు నా దగ్గర రావద్దు, నన్ను ప్రేమించానన్నా ఉత్తిదే మాటలని, నువ్వు నన్ను ప్రేమించలేదు, నన్ను ప్రేమించిన వాడివైతే నిజం చెప్పాలిగా, చెప్పట్లేదు. సంసోను, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంది. అంతేనా? ఏం లేదు, ఇన్ని ప్రయత్నాలు చేశావు కదా, ఆఖరి ప్రయత్నం, నా తల వెంట్రుకల పైన ఇంతవరకు పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్షౌరం అనేది నా తల్లి చేయలేదు. దేవుడు చెప్పినటువంటి మాట నా తల్లి చెప్పింది, నీ బలమంతా సంసోన్ ఆ తలలోనే ఉంది, ఆ కురులలోనే ఉంది అని చెప్పగానే ఒక దెలీలా ప్రేమ కోసం, వేశ్య ఒక దెలీలా ప్రేమ కోసం ఈ సంసోన్ ఏమైపోయాడంటే తన తల కురులను కోల్పోయాడు. తన తల కురులను కోల్పోగానే మరలా పిలిచింది, సంసోన్ నీ కొరకు ఫిలిష్తీయులు వచ్చారు అని చెప్పగానే బలం కోల్పోయాడు.
బలం కోల్పోయాడు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు పూర్తిగా. దేవుని విడిచిపెట్టేశాడు పూర్తిగా. తన బ్రతుకు నాశనం అయిపోయింది. కానీ ఇక్కడ ఏమనుందో తెలుసా? సంసోను, బాలుడైన సంసోను ఆశీర్వదించబడుతున్నాడు అనంది. మొదట ఆశీర్వదించబడ్డాడు, కానీ అమ్మాయి ప్రేమకు ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఫిలిష్తీయులు వచ్చేసారు. బలం విరచొమ్ముకుంటున్నాడు కానీ బలం రావట్లా. బలము రప్పించుకుంటున్నాడు కానీ బలం రావట్లా. ఎంత ప్రయత్నాలు చేసినా, ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేసినా కానీ తప్పించుకోలేకపోతున్నాడు. సంఖ్యలతో బంధించేశారు. ఎక్కడ బంధించారు తెలుసా? దాగోను గుడిలో బంధించేశారంట. అక్కడ బంధించిన తర్వాత కొర్రాలతో కొట్టారంట. కళ్ళు పీకేశారంట. కళ్ళు పొడవబడ్డాయి. ఏడుస్తున్నాడు, అయ్యా నిన్ను విడిచిపెట్టేశాను, నీకు దూరం అయిపోయాను, నీ ప్రేమకు దూరం అయిపోయాను, ఒక స్త్రీ ప్రేమ కోసం నేను వెంపర్లాడాను, నీవిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయాను, అందమైన దానికోసం వెంపర్లాడాను, నా జీవితమే కోల్పోయిందయ్యా, నన్ను క్షమించవా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నా బ్రతుకు ముగించబడబోతుందయ్యా, ఒక్కసారి నన్ను ఆశీర్వదించవా, ఒక్కసారి నన్ను ఆశీర్వదించవా, ఒక్కసారి నన్ను ఆశీర్వదించవా అని చెప్పానంటే ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు బలం. దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడట అతడు బలము పొందుకున్నాడంట. విస్తారమైనటువంటి బలవంతుడిగా మారిపోయాడంట. ఒక చేత్తో ఇటు లాగినప్పుడంట ఆ స్తంభాలంట ఊడి పడిపోగా అక్కడ ఎన్నో వేల మంది చనిపోయారు. కొన్ని వేల మంది చనిపోయారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు చంపిన వాళ్ళకంటే ఆయన చనిపోయే ముందు చంపిన వారి జనసంఖ్య ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుల కొరకు ఎన్నుకున్నబడ్డవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఈయనకున్నటువంటి దాన్ని ఏమంటారు, ఏకలన్నీ కోల్పోయాడు. ఒక పాట ఉంటుంది కదా, ఆకాశానికి ఒక పాట ఉంటుందండి. ఎగిరి వెళ్ళిపోతాను నా యేసుతో, నీలమైపోతాను నా ప్రియునితో. దేవునికి స్తోత్రం. అరే ఒక విశ్వాసి జీవితం ఏంటి అని అంటే ఎగిరెళ్ళిపోవాలి. ఎక్కడికి? అరే దేవుని దగ్గరికి రాజు అక్కడ ఉన్నాడు కదా, నువ్వు ఎగిరెళ్ళిపోవాలంటే నీకు ఏం కావాలి? రెక్కలు కావాలి. మరి రెక్కలన్నీ కూడా ఇక్కడ కోల్పోతే నువ్వు ఎగరడానికి ఎలాగ అవకాశం ఉంటుంది? నువ్వు ఎగరాలంటే ప్రార్థన అనే రెక్క ఏక కావాలి, ఆశీర్వాదం అనే ఏక కావాలి, ప్రభు అనే ఏక కావాలి, దేవుని సన్నిధి అనే ఏక కావాలి. ఇవన్నీ కూడా నువ్వు సమకూర్చుకుంటేనే నువ్వు ఎగరగలుగుతావు ఆకాశానికి. దేవునికి స్తోత్రం. సంసోను కోల్పోయాడు. సంసోను ఏకలన్నీ కోల్పోయాడు. కోల్పోవటం చేత మరణానికి దగ్గరైపోయాడు. నేను అంటాను, నీ జీవితంలో నీకు ఎన్ని ఆశ కలిగినటువంటి వాటి ఎదురైనా, ఈ లోకంలో ఎన్ని ఆశ కలిగినవి ఎదురైనా అవి శాశ్వతము కాదు. ఆశ కలిగే అయినా కానీ ఈ లోకంలోనికి వరకు పరిమితం కానీ దేవుని రాజ్యానికి పరిమితం కాదు. ఆశించు. ఎవరిపైన ఆశించాలి? దేవునిపైన ఆశించు, దేవునిపైన ఆధారపడు, దేవుని ప్రేమించు, దేవుని సన్నిధిలోకి రా. నువ్వు ఎగిరిపోతావు దేవుని సన్నిధికి, ఎగిరెళ్ళిపోతావు దేవుని సన్నిధికి. అలా ఎగిరెళ్ళిపోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన అనే ఏక, ప్రేమ అనే ఏక, సన్నిధి అనే ప్రేమ, క్రీస్తు అనే పరిచర్య ప్రేమ, దేవుని యొక్క రాజ్యం అనేటటువంటి ఏక అన్నీ కలిగి ఉంటేనే నువ్వు ఎగిరి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దేవుని సన్నిధిలోకి. ఏకలేమి లేకపోతే మనం ఎగరడానికి అవకాశం లేదు. సాతాను ఈ లోకంలో ఎన్నో ఆశలు పుట్టిస్తాడు మన జీవితంలో. ఆశలకు లోబడద్దు, ఆశలను ప్రేమించొద్దు. ఒకటే నీవు ఆశపడు, దేవుని పైన నీవు ఆధారపడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఈ కుమారుడు పుట్టిన తర్వాత అంది, నేను ఉత్సాహ ధ్వని చేశాను దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో నేను ఉత్సాహ ధ్వని చేసినప్పుడు కనని గర్భాన్ని, అక్కడే ఉంటుంది కీర్తనలో, చదవండి మాట. కీర్తనలోకి వచ్చేయండి, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది ఆయనే మనలను పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. అరే ఈ పుట్టించున్నాడు ఎవడో? సంసోనుని పుట్టించున్నాడు ఎవడో? దేవుడే కదా. మరి పుట్టించునోని మర్చిపోతే అలాగా? చెబుతుంది ఆ తల్లి, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉత్సాహ గానం చేశాను, దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళి అడిగాను, ఆయన ప్రేమను బట్టి నాకు కనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ రాయబడి ఉంటుంది కదా, ఏమని రాయబడి ఉంది అక్కడ? ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము. ఎవరి వారం మనం? ఇక్కడ వారం కాదు, ఆయన వారం. ఆయన వారము కనుక మనము సిద్ధపడాలి. ఎక్కడికి సిద్ధపడాలి అంటే ఉత్సాహగానము చేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అని సిద్ధపడితే నీ బ్రతుకు మారిపోద్దండి. నీ బ్రతుకు మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ స్థితిగతులు మారాలంటే ఈ లోకంలో ఉన్న ఈ టీవీలను చూసి, ఈ లోకంలో ఉన్న వస్త్రాలను చూసి, ఈ లోకంలో ఉన్న అందసందాలను చూసి ఆశపడద్దు. ఉత్సాహ ధ్వని చేయడానికి దేవుణ్ణి తట్టు చూడు, ఆశపడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా యేసయ్య నీకును, నీ కుమారులకు, నీ బిడ్డలకు, నీ సన్నిధికి, నీ ఇంటికి నా దేవుడు కృపాక్షేమాలు దయచేయునుగాక. ఆమేన్. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.